కంచి కథలు మంచి మాటలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆంధ్ర కథా సరిత్సాగరం మాల్యవంతుని కథ. అద్భుతమైన ఈ కథలలోకి వెళ్లే ముందుగా వ్యూయర్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇంకా ఇటువంటి మరెన్నో కథలను వినవచ్చు, తెలుసుకోవచ్చు. దేవతల శాపాలు కూడా వరాలుగానే పరిణమిస్తాయి. పార్వతీదేవి కోపంతో మాల్యవంతుణ్ణి శపించింది. పుష్పదంతుడు రహస్యంగా పార్వతీ పరమేశ్వరుల సంభాషణ వినడం తప్పే. తప్పు చేసిన వాడిని సమర్థించడం కూడా అపరాధమే కదా. పుష్పదంతుణ్ణి సమర్థించినందుకు మాల్యవంతుడనే ప్రమథుణ్ణి కూడా భూలోకంలో మానవునిగా జన్మించవలసినదిగా అమ్మవారు శపించింది. అతడు భూలోకంలో జన్మించి కథా సరిత్సాగరం వ్రాశాడు. అంటే ఏమిటి? అమ్మవారి శాపం మానవులకు వరంగా మారిందన్నమాట. పుష్పదంతుడు, మాల్యవంతుడు భూమి మీదకు రాకపోతే ఈ అమృతప్రాయమైన కథలు మానవులకు అంది ఉండేవి కావు కదా. శాపగ్రస్తుడైన ఆ మాల్యవంతుని పేరే గుణాఢ్యుడు. ఇది నేటికి 2000 సంవత్సరాల నాటి మాట. ప్రతిష్టాన దేశంలో సుప్రతిష్టము అనే నగరం ఉంది. ఇది మహారాష్ట్ర ప్రాంతంలో ఔరంగాబాద్ జిల్లాలో పైఠాన్ అనే పేరుతో నేడు పిలువబడుతున్నది. ఈ సుప్రతిష్ఠిత నగరంలో సోమశర్మ అనే మహావిద్వాంసుడు ఉన్నాడు. ఆయనకు వత్సుడు, గాల్మకుడు అనే కుమారులు, శ్రీతార్థ అనే కుమార్తె జన్మించారు. అందాల భరిణి అయిన శ్రీతార్థను నాగరాజు వాసుకి తమ్ముడు కీర్తిసేనుడు వలచి వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు గుణాఢ్యుడు. గుణాఢ్యుడు పుట్టిన వెంటనే ఆకాశవాణి ఇలా పలికింది: వత్సలారా వినండి, ఇతడు మాల్యవంతుడు అనే పేరుగల ప్రమథుడు. పరమేశ్వరి శాపవశాన భూలోకంలో జన్మించాడు. ఇతని వలన ఒక మహత్కార్యము జరగబోతున్నది. ఈ మాటలు విని తల్లిదండ్రులు సంతోషించారు. గుణాఢ్యుడు క్రమంగా పెరిగి పెద్దవాడైనాడు. ఉన్నత విద్యాభ్యాసం కోసం దక్షిణాపథము అంటే నేటి ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాలు వెళ్ళి సర్వ విద్యలు అభ్యసించి అందరి చేత మెప్పు పొందాడు. పరాయి ప్రాంతంలో గొప్పవాడు అనిపించుకుంటే సరిపోదు. స్వజనులు తన విద్వత్తును గుర్తించాలి. అందుకని సర్వకళా పరిపూర్ణుడైన గుణాఢ్యుడు తిరిగి తన స్వస్థలమైన సుప్రతిష్ఠ నగరమునకు వచ్చాడు. అప్పుడు నగరాన్ని శాతవాహన రాజు పరిపాలిస్తున్నాడు. ఇతడే హాల చక్రవర్తి. కవివత్సలుడు అనే బిరుదు కలవాడు. ప్రాకృత భాషలో మహావిద్వాంసుడు. గాథా సప్తశతి అనే సంకలన గ్రంథానికి ఈయన ప్రధాన సంపాదకుడు. గుణాఢ్యుడు వెళ్ళి శాతవాహన రాజును దర్శించాడు. అప్పటికి గుణాఢ్యుని పేరు ప్రఖ్యాతలు విన్న శాతవాహన రాజు గుణాఢ్యుణ్ణి ఎన్నో విధాలుగా గౌరవించాడు. కవివర్య, నీవు ఈ నగరానికి చెందినవాడవు కాబట్టి ఇక్కడే ఉండి మన రాజ్య ప్రతిష్టను నలుదిక్కులా వ్యాపింపజేయవలసినదిగా ప్రార్థన అని గుణాఢ్యుణ్ణి వేడుకున్నాడు. గుణాఢ్యుడు ఆనందంతో అందుకు అంగీకరించాడు. అప్పుడు మహారాజు గుణాఢ్యుణ్ణి తన ఆస్థాన కవిగా నియమించాడు. ఇలా ఉండగా ఒకనాడు ఒక విచిత్రం జరిగింది. శాతవాహన రాజు తన క్రీడోద్యానంలో జలక్రీడలు సలుపుతూ ఉన్నాడు. ఆయన రాణివాసంలో మలయవతి అనే ఒక విద్వాంసురాలు ఉన్నది. ఈమె విష్ణుశక్తి అనే ప్రభువు కుమార్తె. మలయవతి సంస్కృతములో మహావిద్వాంసురాలు. జలక్రీడలు సల్పుతూ మహారాజు కొలనులోని నీటిని రాణిపైకి చిమ్మాడు. ఆమె తన 2 చేతులను ముఖానికి అడ్డం పెట్టుకొని రాజమోదకైస్తాడయా అన్నది. ఓ ప్రభు, నన్ను నీళ్లతో కొట్టవద్దు అని ఈ సంస్కృత వాక్యానికి అర్థం. అయితే హాల చక్రవర్తికి సంస్కృత రాదు, ప్రాకృత భాష మాత్రమే వచ్చు. మోదకము అంటే లడ్డు అనే అర్థం ఉంది. ఏదైనా పిండి వంట కావచ్చు, కుడుములు లేదా ఇడ్లీ కూడా కావచ్చు. ఓ రాజా, నన్ను లడ్డూలతో కొట్టు అని మహారాణి కోరుకున్నదని శాతవాహన రాజు అపార్థం చేసుకున్నాడు. సంస్కృత భాష రాకపోవడం వల్ల అక్కడ వ్యాకరణం
సంధి రాజుకు అర్థం కాలేదు. వెంటనే ఒక పళ్ళెంతో లడ్డూలు తెప్పించి రాణి మీదికి విసరసాగాడు. అది చూచి ఆమె దిగ్భ్రాంతురాలయ్యింది. రాజు ఏమి చేస్తున్నాడో కూడా ముందు ఆమెకు అర్థం కాలేదు. ఇదేమిటి ప్రభు అని ప్రశ్నించింది. నీవే కదా రాణి, మోదకములతో కొట్టు అన్నావు అని సమాధానం చెప్పాడు ప్రభువు. తాడయ అంటే కొట్టండి అని అర్థం. అది విని రాణి నిశ్చేష్టురాలయ్యింది. ఛీ, సంస్కృతం రాని మూర్ఖుడివి అని ప్రభువును కసురుకుని ఈ మోటు సరసాన్ని ఆపవలసిందిగా కోరింది. మలయవతి చేసిన ఈ అవమానానికి ప్రభువు ఒక్కసారిగా కృంగిపోయాడు. ఔరా, మహారాణి నన్ను చదువురాని మూర్ఖుడు అని తిట్టింది. సంస్కృత భాష రాని నా జీవితం వ్యర్థం అనుకున్నాడు శాతవాహన చక్రవర్తి. ఆనాటి నుండి అతడు అన్నోదకములు మానివేశాడు. ఎవరినీ చూడడు. ఏకాంతంగా తన గదిలో ఉండిపోయాడు. ఇది చూచి మంత్రి సామంతులు భయపడ్డారు. జరిగినదేమిటో వారు క్రమంగా ఆరా తీశారు. అయినా ఎవరు మాత్రం ఏమి చేయగలరు? ప్రభువు అవమాన భారంతో కృంగిపోతున్నాడని వారు గ్రహించారు. ఈ విషయం గుణాఢ్యునికి తెలిసింది. రాజుగారి ఆస్థానంలో శర్వావర్మ అనే మరో పండితుడు కూడా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి ఒకనాడు అతి కష్టం మీద ప్రభు దర్శనం చేసుకున్నాడు. ప్రభువు ముందు వారితో ఏమీ మాట్లాడలేదు. అప్పుడు గుణాఢ్యుడు ఇలా అన్నాడు. ప్రభు, మీరు బుద్ధిలో బృహస్పతులు. మీకు సంస్కృత భాష రావడం కష్టమేమీ కాదు. సామాన్యులకు 12 సంవత్సరాలు అధ్యయనం చేస్తేనే కానీ సంస్కృతం రాదు. కానీ మీ వంటి మేధావులకు 6 సంవత్సరాలు చాలు అన్నాడు గుణాఢ్యుడు. శర్వవర్మకు గుణాఢ్యుని కీర్తి ప్రతిష్టలను చూచి లోలోపల అసూయ ఉంది. ఇప్పుడు తగిన సమయం లభించింది. గుణాఢ్య, నీవు రాజుగారిని అవమానిస్తున్నావు. ప్రభువుల వారికి 12 సంవత్సరాలు ఎందుకు, 6 వసంతాలు చాలు అన్నావు. నిజానికి ఈ మేధావికి 6 నెలలు చాలయ్యా అన్నాడు. అది వినేసరికి గుణాఢ్యునికి చాలా కోపం వచ్చింది. కేవలం ముఖస్థుతి కోసం ప్రభువు ముందు ఇట్లా అంటున్నాడే కానీ 6 నెలలలో సంస్కృతం రావటం ఎలా సాధ్యం? ఆ మాటే అన్నాడు గుణాఢ్యుడు. నేను రాజుగారికి 6 నెలలలోపే సంస్కృతం నేర్పిస్తాను అన్నాడు శర్వవర్మ. అదే చేస్తే నేను సంస్కృత, ప్రాకృత, ఆంధ్ర దేశీ భాషలు మాట్లాడటం మానివేసి ఈ రాజ్యం వదిలిపెట్టిపోతాను అని ప్రతిజ్ఞ పట్టాడు గుణాఢ్యుడు. నేను రాజుగారిని 6 నెలలలో పండితుణ్ణి చేయలేకపోతే నీ చెప్పులు నెత్తిన పెట్టుకొని నగర వీధులలో ఊరేగుతాను అని ప్రతిజ్ఞ పట్టాడు శర్వవర్మ. ఇది చూసేసరికి రాజుగారికి దిగులుపోయి ఉత్కంఠ బయలుదేరింది. మహాకవులారా, నా మూలంగా మీరు కలహించుకోవద్దు అని వారిని వారింపబోయాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇలా ప్రతిజ్ఞలు చేసి వారు వెళ్ళిపోయారు. రాజుగారు ఈ విచిత్రాన్ని చూచి కొంతసేపు నివ్వెరపోయాడు. సరే, కానున్నది కాకమానదు. ఏదో విధంగా తాను సంస్కృత పండితుడు కాబోతున్నాడు కదా అనే ఆశ చిగురించి, నిజానికి 6 నెలలలో సంస్కృత మహావిద్వాంసుణ్ణి చేయడం అసంభవమని శర్వవర్మకు కూడా తెలుసు. కేవలం గుణాఢ్యుని మీది ఈర్ష్యతో అలా అన్నాడే కానీ తరువాత ఏమి చేయాలో తెలియలేదు. ఇలా కిం కర్తవ్య విమూఢుడైన భర్త దుఃఖాన్ని చూసి శర్వవర్మ భార్య, స్వామి, మన ఇలవేల్పు కుమారస్వామియే మిమ్ము ఈ కష్టం నుండి రక్షించాలి అన్నది. శర్వవర్మ కుమారక్షేత్రానికి వెళ్ళి స్వామిని తపస్సుతో మెప్పించాడు. భక్తునిపై ప్రేమతో కుమారస్వామి కాతంత్రము అనే చిన్న వ్యాకరణము శర్వవర్మకు ప్రసాదించాడు. దీనికే కలాపము అని మరో పేరు ఉంది. ఈ సంగ్రమ వ్యాకరణ సహాయంతో శర్వవర్మ శాతవాహన చక్రవర్తిని 6 నెలలలోనే విద్వాంసుణ్ణి చేశాడు. రాజుగారు సంస్కృతంలో మాట్లాడుతున్నాడు, కవిత్వం చెబుతున్నాడు. ఈ విధంగా పందెంలో ఓడిపోయిన గుణాఢ్యుడు ప్రతిష్టాన నగరం వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. రాజుగారు ప్రాధేయపడినా వినలేదు. గుణదేవుడు, నందిదేవుడు అనే శిష్యులు ఇద్దరిని వెంటబెట్టుకొని మానవ సమూహాన్ని వదిలిపెట్టి గుణాఢ్యుడు కీకారణ్యాన్ని ఆశ్రయించాడు. అక్కడ పిశాచ భాష నేర్చుకున్నాడు.
ఈలోగా పుష్పదంతుడు భూలోకంలో వరరుచి అన్న పేర జన్మించి 7 విద్యాధరుల కథలను కాణభూతి అనే పిశాచికి చెప్పాడు. కాణభూతి ఆ కథలను గుణాఢ్యునికి అడవిలో చెప్పాడు. గుణాఢ్యుడు వాటిని పిశాచ భాషలో రక్తాన్నే సిరగా చేసుకుని వ్రాసాడు. ఈ అద్భుతమైన కథలను శిష్యుల చేతికిచ్చి శాతవాహన చక్రవర్తి వద్దకు పంపాడు. అయితే భాష తెలియని కారణంగా రాజుగారు వీటిని విని ఆనందింపలేకపోయారు. ఈ విధంగా తన రచన ప్రభువు తిరస్కారానికి నోచుకున్నదని తెలిసి గుణాఢ్యుడు బాధపడ్డాడు. అంతటి రసజ్ఞుడే మెచ్చుకోలేదంటే ఇంక ఈ రచన ఎందుకు అని తన గ్రంథాన్ని తానే తగులబెట్టాడు గుణాఢ్యుడు. ఈ సంగతి కొంతకాలానికి శాతవాహన రాజుకు గూఢచారుల ద్వారా తెలిసింది. ఆయన పరుగున అరణ్యానికి వచ్చాడు. అయితే అప్పటికే 7 లక్షల శ్లోకాల గ్రంథంలో 6 లక్షలు అగ్నికి ఆహుతి అయిపోయింది. శాతవాహన రాజు గుణాఢ్యుణ్ణి ఈ అకృత్యం చేయవద్దని నివారించాడు. మహాకవి, నీ రచన విని పశువులు పక్షులు కూడా నిద్రాహారములు మాని ఆనందిస్తున్నాయి. నాకు భాష రాకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగింది, మన్నించండి అని వేడుకున్నాడు. మిగిలిన ఆ 1,00,000 శ్లోకాలను రాజధానికి తెచ్చుకుని ప్రాకృత భాషలోకి అనువదింపజేశాడు. నేడు మనకు ఈ ప్రాకృత గ్రంథం కూడా లభ్యం కావటం లేదు. నేటికి 1000 సంవత్సరాల క్రితం సోమదేవ పండితుడు కాశ్మీర రాజ్యంలో ఉండి ఈ గ్రంథాన్ని కథాసరిత్సాగరం అనే పేరుతో సంస్కృతంలోకి అనువదించాడు. ఇది 20,000 శ్లోకాలు ఉన్న గ్రంథం మాత్రమే. నేడు మనకు గుణాఢ్యుని మూల గ్రంథం పైశాచి భాషలో దొరకకపోయినా దాని సంగ్రహానువాదం కథాసరిత్సాగరం సంస్కృతంలో దొరుకుతున్నది. ఇందులో శృంగార, వీర, హాస్య, అద్భుత, రసప్రధానమైన వందలాది కథలు ఉన్నాయి. ఆ కథలనే మనం ఇప్పుడు కథాసరిత్సాగరంలో తెలుసుకోబోతున్నాం. వచ్చే వారం నిజమైన మిత్రుడు అనే ఇంకొక కథను కథాసరిత్సాగరం నుండి తెలుసుకుందాము. కంచి కథలను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అప్పుడే ఇంకా ఇటువంటి ఎన్నో మంచి కథలను తెలుసుకోవచ్చు. కంచి కథలు లైక్, షేర్, సబ్స్క్రైబ్.